నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. డేంజర్ సైన్స్ ఏంటి? నేను ఎప్పుడు అలర్ట్ అవ్వాలి ఫీడింగ్ విషయంలో? సరిగ్గా తీసుకోవట్లేదని నాకు ఎట్లా తెలుస్తది అని మీరు అడగొచ్చు. దీంట్లో మనం ఒక 4 పాయింట్స్ నేర్చుకున్నాం కదా! ఆ 4 పాయింట్స్ ఇక్కడ కూడా వ్యాలిడే. ఒకటి, వెయిట్ చాలా ఎక్కువ తగ్గుతుంది. అంటే 2 వీక్స్ వరకు వెయిట్ గెయిన్ అవ్వలేదు, బర్త్ వెయిట్ రీచ్ అవ్వలేదు. ఒక 10% బర్త్ వెయిట్‌కి 10% కన్నా ఎక్కువ తగ్గిందనుకోండి వెయిట్ ఇన్ 5-7 డేస్. అప్పుడు కూడా డేంజరే. సెకండ్ థింగ్ ఏంటి? యూరిన్ సరిగ్గా పాస్ చేయట్లేదు. రోజుకి ఒక్కసారి, రోజుకి 2 సార్లు, అది కూడా డైపర్ సరిగ్గా తడవట్లేదు అంటే డేంజర్ సైన్. థర్డ్, బిహేవియర్. బేబీ బిహేవియర్ అనేది ఐదర్ చాలా ఎక్కువ ఏడుస్తాడు, అస్సలు ఆపకుండా ఏడుస్తాడు, లేకపోతే అస్సలు రెస్పాండ్ అవ్వడు, ఊరికనే అట్లా పడుకొని ఉంటాడు, అస్సలు యాక్టివిటీ ఉండదు. 2 ప్రాబ్లమే. ఒకవేళ సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా, ఏడవడం, వీక్ క్రై అంటే చాలా తక్కువ సౌండ్‌తో ఏడుస్తున్నా, లేకపోతే సకింగ్ సరిగ్గా అవ్వకపోయినా అనేది ప్రాబ్లమే అండి. నెక్స్ట్ ఏంటి? డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ చిన్న పిల్లల్లో ఎట్లా తెలుస్తది? ఒకటి, నోరంతా ఎండిపోయినట్టు ఉంటది. సెకండ్ ఏంటంటే చేతులు, కాళ్ళు మొత్తం చల్లగా అయిపోతాయి. అట్లా ఎప్పుడు అవ్వకూడదు. థర్డ్ డేంజర్ సైన్ ఏంటి? చిన్న పిల్లలకి ఇక్కడ కొంచెం ఓపెన్ లాగా ఉంటదండి. కొంచెం డిప్రెషన్ ఉంటది. అది ఒకవేళ చాలా ఎక్కువ డిప్రెస్ అయిపోయిందనుకోండి, ఇక్కడ గుంటలా పడిపోయిందనుకోండి, అది కూడా డీహైడ్రేషన్‌కి ఒక సైనే. ఇంకా చిన్న పిల్లల్లో యూజువల్‌గా కొన్ని డేస్ పచ్చ కామెర్లు అంటాం. అది నార్మల్‌గా ఉంటది. కానీ ఒకవేళ అది పెరుగుతున్నా, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది, కంటిన్యూయస్‌గా ఉంటుంది, తగ్గట్లేదు అంటే యూ హ్యావ్ టు బీ కేర్‌ఫుల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మదర్స్ అందరికీ ఈ అవేర్‌నెస్ ఉండాలండి. బేబీకి సరిగ్గా ఫీడింగ్ వెళ్తుందా లేదా అనేది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అవేర్‌నెస్ పెంచండి. థాంక్ యూ.